ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మన మధ్యలో ఆపండి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక్క మాటలో చెప్పాలంటే తనలో తాను రవంత మారడు తనలో తాను రవంత మారడు జగత్తత్వంబు మార్పంగా ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసుం మహామూర్ఖుడు తనలో తాను రవంత మారడు జగత్తత్వంబు మార్పంగా ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడగర్పణముగా వింసున్ మహామూర్ఖుడు ఇతనికిన్ లోనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలామంది ఎక్కడ పొరపాటు పడతాం. వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది, సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. ఏదో గీత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతం అని దాచొచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలా అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పనే లేదు. ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు. తనలో తాను మారడు. ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను, నా జీతం తీసుకుంటున్నాను కదా, నాకు లంచం తీసుకునే పని ఏమిటి అసలు, ఎందుకు తీసుకోవాలి నేను? ఈ జీతం నాకు సరిపోతుంది. ఇవాళ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువే లేవు. ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఒప్పందపు ఉపాధ్యాయుడు కూడా 10,000 వస్తుంది. కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు అంటున్నారు కదా సార్. అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు. అక్కడే ఆలోచించాల్సింది వాడెవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు కదా మీరు. ఎవరు అంటున్నారు? మన పక్క వాళ్ళు, మన పై వాళ్ళు. వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని, చేతనవనని? వాడెవరు అసలు? వారి స్థాయి ఏంటి? మనం దానికి ఎందుకు వంగిపోవాలి? ఇలా మాట్లాడడంలో మీరు మరోలా అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాలి నుండి అలా సమర్థించుకుంటున్నాడు. ఈ మనిషికి లంచం తీసుకోవాలి నుండి, తప్పు చేయాలి నుండి, చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు. అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలా లేదమ్మా. ప్రలోభ పెడుతున్నారు అంతే. ప్రలోభాన్ని కాదనొచ్చు. పోనీ ఏ కృష్ణా బ్యారేజీ మీద ఆపేసి నలుగురు గొడ్డళ్ళు వేసుకుని వచ్చి తీసుకుంటావో చంపేయమంటామంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే, ఒప్పుకుందాం. అంత పరిస్థితి ఉన్నవాడు చూపించమనండి. ఇవన్నీ చెప్తారండి నాటకాలండి ఇవన్నీ. అదే మూలం. అది నాకు వేదాంతం ద్వారా మొత్తం ఎన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప, తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు. ఎవరికి వాళ్ళే. మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో, దైవభక్తితో మీరు, నేను, ఈవిడ ఉంటే 3 వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి. ఒక 300 మంది ఉంటే బాగున్నట్ట, 3 లక్షల మంది ఉంటే బాగున్నట్ట. తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా చదివాను నేను సుమారుగా. జిడి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది. నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి మీద నెట్టేస్తావేమిటి? తప్పించుకుంటావేమిటి వ్యవహారం నుంచి? మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాం. పాపం చేయకుండా ఎందుకు ఉండలేము? అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం? చేసిన పాపం ఏంటి? చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఈ ఆలోచన చేయాలి. అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని, అదని ఇదని, ఏదో సంస్థలు పెట్టమని, ఆధ్యాత్మిక సంస్థలని, ట్రస్టులని అవి ఇవి పెట్టి తన సంపదని, సంసారాన్ని, సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించను. రమణ మహర్షి చెప్పింది అది, యోగ వాసిష్ఠం చెప్పింది అది. నేను ఎవరని ఆలోచించావా? ఆత్మతత్వ విచారం చేశావా? అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు. మారే చోట మారేదంతా మారుతుందని చెప్పి. ఎందుకైనా సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది.
అది నన్ను అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలిబాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచన రాకూడదంటే అలాగా. అంచేతనే పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడే ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను, దీంట్లో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేమిటి ఒక్కసారి ఆలోచించి సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను, అయిపోలేదా? అలాంటిది నాకు ఆ పుస్తకాల పఠనం వల్ల ఏర్పడింది, యోగ వాసిష్టం సహా. అలాగే 8:30కి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా, 8:15కి అయిపోగానే అప్పుడు కాఫీ. అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం, రోజు మాకు మీకంటే ముందు తాగుతున్నాను, మీకంటే ముందు తాగుతున్నాను, ఇదో పాపం ఉంటుంది. నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను, మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుందని చెప్పాను. అదే నవ్వుకుంటాం మేము సరదాగా. అంతే, ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పోదు, ఇదో శాస్త్రానికి ఏముంది, కావాలంటే శ్లోకం నేను రాస్తానని చెప్తాను. సరదాగా ఏముందమ్మా, 8:30కి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం, కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాం, అది తినేస్తాం. 9ంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను. 9 నుంచి 10 ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాను. ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు, ఇంకా ఒకసారి ఒక 10 నిమిషాల ముందే అయిపోతుంది. అవి చదువుతాను. ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి, లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం, లేకపోతే వదిలేడు. ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం, అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు. అది పూర్తిగా 100% అవసరం, ఉపయోగపడుతుందంటే చెబుదాం, లేదా వద్దు. ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల, విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఎవడూ మారడం, మనకి శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది. అది కూడా అర్థమవుతుంది, క్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. 10ంటికి అయిపోయేందుకు 10:30 ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు 10:30కి చేస్తాను ప్రతిరోజు. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు, ఖచ్చితంగా 10:30 ఉదయం 10:30, రాత్రి 8:30. నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను, నేను వెంటనే చేయను, ఇక్కడ రాస్తాను. ఇదొక బుక్లెట్, 8 పేజీలు ఉంటాయి ఇందులో. ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్, వేసి వృధా చేయకుండా ఇది 8 మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టంగా. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించలేదు. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది, అదేం ఉండదు అసలు. మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా. పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30 ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పడాలు ఉన్నా, రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి ఉన్నా మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది, సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది, అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు. తాగితే కొంతకాలం గెంటించు. అలా నీరు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి నా కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సి ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను. కార్యకర్తను చేయమని చెప్పను, ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఊరికి చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా, ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాను. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. అంతే మేడం అండి, గురువు గారు అంటారా? ఎందుకో ఎందుకంటే రావండి అడగండి. ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు.
ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం పెట్టేస్తే అంతే. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులుతూ ఉండాల్సింది. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మజ్జిగతో 3. 15-20 ఏళ్ళ బట్టి, కనీసం 10 ఏళ్ళ బట్టి ఆ నియమం ఖచ్చితంగా. పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తిన్నాను. ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాను, రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ. 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అంటే. ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి, నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడినే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు. ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే, మనం ఏదో గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేవు, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి, లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 1/4 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను, అదో క్రమశిక్షణ. పొద్దున్న స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేనే చేసుకుంటాను. ఆ పనులు 1/4 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్ చేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను, స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, రెండోసారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని, బ్రహ్మసత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని వారేదో అనుకుంటారు, వీరేదో అనుకోనేయండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు. ఇదే స్థానంలో చెడువాళ్ళు కూడా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే, ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు. అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు. ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో, పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు. ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకని కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాత అయినా వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్చేస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడు ఈ జన్మ కాదు, వచ్చిన జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్క. అయిపోయిందంటే 2:30కి లేస్తాను. సరిగ్గా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను. ఇది మోడీ గారి స్ఫూర్తి. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను. 2 పావు గంటలు, మధ్యాహ్నం 2:30కి, 2:15-3 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దొరుకుతాయి. లైబ్రరీ అంతా తనే దులుపుకుంటారు, గ్రంథాలయం.